అటు ప్రజలేమో భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున టీసీఎస్‌లో జరిగిన ఈ ఉదంతానికి ఎవరైతే ఈ చర్యల్లో పాల్గొన్నారో, మత మార్పిడులు, లైంగిక వేధింపులు, అలాగే బీఫ్ తినాలి అని చెప్పిన వారు, వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయాలి అని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగా అంటే ప్రభుత్వం తరఫున ఆ విధంగా వీళ్ళపైన శిక్షలు పడే అవకాశం ఉంటదా? ఇప్పటికే కొందరేమో నిదా ఖాన్ నిదా ఖాన్ హెచ్ఆర్ బెయిల్ మీద బయటకొచ్చిందని కొందరు, కొందరేమో అరెస్ట్ అయిందని కొందరు. ఏ వార్తలు నిజమో, ఏ వార్త అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం. అంటే గవర్నమెంటు ముందుకొచ్చి ఒక విషయాన్ని టేకప్ చేసినప్పుడు, పోలీసులైనా టేకప్ చేసినప్పుడు, ఆ విషయం మీద పూర్తిగా వాళ్ళు వివరాలు బయటికి వెల్లడించలేకపోయినప్పుడు, ఇటు వార్తలు ఇష్టారీతిలో బయటకొస్తున్నాయి మన దేశంలో. దీనిపైన ఏం చెప్తారు మీరు? నిజంగా అంటే వాళ్ళను చట్టానికి లోబడి శిక్షించాలి. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మనం ఇప్పుడు కొన్ని శంషాబాద్ రేప్ కేసులు అట్లా ఎన్కౌంటర్ చూసినాము. సో అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏంటంటే చట్టానికి లోబడి కఠినమైన శిక్షలు పడేటట్టు ఆ పోష్ యాక్ట్కు కఠినంగా శిక్షలు పడినాయనుకోండి, ఇంకొకసారి ఇట్లాంటి ఉదంతాలు జరగవు. ఇంకొకటి సామాన్యుల ప్రశ్న, అందరూ బయట నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్న, వాళ్ళందరి తరఫున అడుగుతున్నాము. ఒకటేంటంటే, ఇప్పుడు ఒక మహిళను మత మార్పిడి చేయాలని ఆ కంపెనీలో వాళ్ళు భావిస్తున్నారు. సాయంత్రం ఉద్యోగం అయిపోతే ఇంటికే వెళ్తారు. 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాగైనా తెలుస్తది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి పట్ల. ఒకవేళ క్యాస్ట్ కన్వర్షన్ అయినా కూడా వాళ్ళు వేసుకునే బట్టలు దాన్ని బట్టి తెలిసిపోతది. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేశారు మరి ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఇట్లా తల్లిదండ్రులు కూడా బాధ్యతారహితంగా ఉన్నారు కదా. వాళ్ళు కూడా వెళ్ళి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులొస్తున్నాయని కామ్‌గా ఉంటున్నారు అనుకుంటున్నారా? లేదు, ఉద్యోగం చేసినా అవన్నీ చేసినా కానీ వాళ్ళకి ఏంటంటే కొన్ని పిల్లలు కూడా కొంతమంది చెప్పుకోరు. వాళ్ళను అంటే వాళ్ళు చెప్పుకున్నారు అనుకోండి, ఇంతవరకు రాదు యాక్చువల్గా. కానీ వాళ్ళు కూడా చెప్పుకోవాలి. అసలు ఇదంతా ఏంటండి, కొన్ని ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ అట్లాంటి ఇంట్లో చెప్పలేమండి. ఎందుకంటే మీ కంపెనీలో స్ట్రాంగ్ రూల్స్ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ సెక్సువల్ హరాస్మెంట్ అనేది ఒక కంపెనీలో జరుగుతుంది. మీ కంపెనీలో ఉద్యోగం ఒకటే లైఫా? ఆ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగాలు దొరకవా? దొరుకుతాయండి. వీళ్ళు ఒకటి హెచ్ఆర్ వ్యవస్థ ఏంటంటే భయపడిస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ ఉద్యోగం ఒక్కసారి మీరు వెళ్ళిపోతే అంటే ఏదో లెటర్‌లో అది రిసిగ్నేషన్ లెటరా లేకపోతే రిలీవింగ్ లెటర్ లేదు. యాక్చువల్గా ఒకటి ఏంటంటే హెచ్ఆర్ వ్యవస్థ ఏం చెప్తారంటే, ఎప్పుడైనా మనము ఇల్లీగల్ టెర్మినేషన్స్ అప్పుడు ఏం చెప్తారంటే, మీరు చేయలేదనుకో మీ పేరును బ్లాక్ లిస్ట్లో పెడతాం ఒక సైట్లో అంటారు. అదంతా అబద్ధం. ఈ దొంగ హెచ్ఆర్ వ్యవస్థ అది బెదిరించే పని. అట్లాంటిది ఏమీ లేదు. చాలామంది ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, మీకు ఎక్కడ బయట జాబ్ రాకుండా చేస్తామో ఈ రకంగా బెదిరింపులు చేస్తారు. లేక మీకు పిఎఫ్ రాకుండా చేస్తాము, మీకు గ్రాట్యుటీ రాకుండా చేస్తాము, మీ శాలరీ బ్లాక్ చేస్తాము, మీకు రిలీవింగ్ రాదు, మీ పైన టెర్మినేషన్ అని వస్తుందని ఇవన్నీ భయపట్టిస్తారు. అవన్నీ లేబర్ లాస్కు విరుద్ధము. ఎలా చేసినా మీరు వాళ్ళు ఇవ్వకున్నా మీరు లేబర్ కమిషన్ అప్రోచ్ అయినట్టయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పిస్తారు మీకు. కాకపోతే కొంచెం జాప్యం జరగవచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఇప్పటికి కూడా చెప్తున్నా, మీ సాక్షి టీవీ తరపున మీరు ఎట్లాంటి హెచ్ఆర్ బెదిరింపులకు లొంగొద్దు. మీరు అట్లాంటి ఏమన్నా అంటే ఈ సైట్లో పెడతాం, బ్లాక్మెయిల్ చేస్తానంటే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి, లేకుంటే లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ఫిజికల్గా ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేబర్ కమిషన్ యూ కెన్ కంప్లైంట్ ఆన్లైన్. ఇన్ని మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అంటే మనలో మనకేంటంటే అవగాహన లోపం. మనకి ఇవన్నీ మన ఎప్పుడు ఉద్యోగం చేస్తే చాలు, నాకు నెలకు జీతం వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు అనే విధంగా ఆలోచిస్తున్నారా ఉద్యోగులు? అది ఏ సెక్టర్ అయినా. అంతేనండి. వాళ్ళకి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోతున్నారు. ఇప్పుడు నేను నా ఉద్యోగం చేస్తే చాలు, నాకు ఇది చేస్తే చాలు. బట్ నాకు అన్యాయం జరిగినప్పుడు పోరాడే మనస్తత్వం కూడా ఉద్యోగుల్లో ఉండాలి. ఏమున్నది ఇప్పుడు కార్ల్ మార్క్స్ అన్నప్పుడు, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది. డిపార్టెడ్ మూవీలో జాస్ నికోలస్ ఏం చెప్తాడు? ఐ డోంట్ వాంట్ టు బి ఏ ప్రొడక్ట్ ఆఫ్ మై ఎన్వైర్న్మెంట్ షుడ్ బి ఏ ప్రొడక్ట్ ఆఫ్ మీ అంటాడు. అంటే నేను చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి. అందుకే చెప్తారు కదా పెద్దలు, నీ ఫ్రెండ్స్కు దగ్గరగా ఉండు, నీ ఎనిమీస్కు ఇంకా దగ్గరగా ఉండు అంటారు. వీళ్ళంతా ఎనిమీస్ కదా మనకు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వాళ్ళతో ఏంటంటే మనం జాగ్రత్తగా, ఇప్పుడు ఒక దగ్గర పనిచేస్తూనే ఉంటుంది, కోబ్రా నాగుపాము లాంటిదే, మనకు పాలు పోస్తాడు, ఎప్పుడో కాటేస్తాం. మరికొంతమంది ఏంటంటుంటానంటే, అంటే ఒక రిలీజియన్ని భారతదేశంలో లేకుండా చేయాలని, అంటే గొడవలు పెట్టాలని, ఈ 2 రిలీజియన్ల మధ్య భారతదేశంలో గొడవ జరిగితే భారతదేశం అల్లకల్లోలం అయిపోతుంది. అవును. అప్పుడు బయట దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే సంస్థలు ప్రేరేపిస్తున్నాయో ఇలాంటి విషయాలని, వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవ్వచ్చు. దీనికి ఇటు ఈ 2 రిలీజియన్స్, ఇటు వీళ్ళు రెచ్చిపోతున్నారు, ఇటు వీళ్ళు రెచ్చిపోతున్నారు. కానీ సక్సెస్ ఇక్కడ వాళ్ళకి దొరుకుతుంది. సో దీని మీద ఏం చెప్తారు మీరు? అంటే ఒకటి మనం గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఈ టీసీఎస్ ఇష్యూ పైన విదేశీ కుట్ర ఉందంటున్నారు. ఎందుకంటే జకీర్ నాయక్ అనే వ్యక్తి, దానిపైన చాలా కేసులు ఉన్నాయి. జకీర్ నాయక్ ఉండొచ్చు, మేబీ పాకిస్తాన్ డీ కంపెనీ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్ ద్వారా
సిట్ ద్వారా లేకుంటే ఎన్ఐఏ ద్వారా దీనిలో డీప్గా అనలైజ్ చేసి డీప్గా ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక చిన్న ఒక పోలీస్ స్టేషన్తో సర్దుమణిగే గొడవ కాదు ఇది. ఎన్ఐఏ కంపల్సరీ నేషనల్ సెక్యూరిటీ అథారిటీ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అసలు దీనిలో కుట్ర కోణం బయటపెట్టాలి. ఏ జకీర్ నాయక్ ఉన్నాడా, డి కంపెనీ ఉందా, ఇంకో కంపెనీ ఉందా అని. ఎందుకంటే ఇది చాలా పెద్ద కుట్ర ఇది. ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు దాంట్లో అందరు ఉంటారు, రిలీజియన్కి సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి అందరు ఫ్రెండ్స్ అయిపోతారు, కలుస్తారు. మామూలుగా పార్టీయో లేకపోతే ఫంక్షన్స్కి అందరూ వెళ్తుంటారు. అప్పుడు అందరు కలిసికట్టుగానే ఉంటారు. ఎలా ఉంటుంది ఒక ఐటీ ఎంప్లాయీగా, అంటే ఇద్దరు రిలీజియన్ అసలు సంబంధించిన ఐటీలో అంటే రిలీజన్ ఎప్పుడు ఎవరు ఆలోచించరండి. అన్ని రిలీజన్స్ ఒకటే మనకు. అందరూ మన స్నేహభావంగా అందరూ స్నేహంగా ఒకరికొకరు. వాళ్ళ రంజాన్ వస్తే నేను వెళ్తా, నా దసరా వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ క్రిస్టియన్ అదే మన క్రిస్మస్ వస్తే మేము వెళ్తాము, అన్ని కలిసికట్టుగా ఉంటాము. కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగినంత టీసీఎస్లో జరిగినందువల్ల మనం మొత్తం వ్యవస్థనే తప్పట్లేం కదా. అంటే కావాలనే హిందూ అమ్మాయిలను, హిందూ మహిళలని టార్గెట్ చేసి ఐటీ సెక్టార్లో కొంతమంది మిగతా రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈజీగా మాట్లాడి, ప్రేమపూర్వకంగా మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేస్తారు. వీళ్ళు కూడా మా ఎంప్లాయీ, మా కంపెనీ ఎంప్లాయీ అని రిలీజియన్ చూడకుండా ఈజీగా వాళ్ళ ట్రాప్లో పడతారు. చాలా అంటే వీళ్ళది వీక్ మనస్తత్వం అని కూడా అంటున్నారు. నిన్న ముంబైలో అనుకుంటా ఒక 10th క్లాస్ స్కూల్ పిల్లలకు కేరళ స్టోరీ మూవీ చూపెట్టారు. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉన్నారని. అంటే మనం కూడా అంటే కేరళ స్టోరీని ఒక మూవీలా కాకుండా అసలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మన జాగ్రత్త మనకు ఎంతో ముఖ్యం. మనకు జాగ్రత్త పడాలి. ఎందుకు వాళ్ళు నిన్న 10th క్లాస్ 7th క్లాస్ పిల్లలకు ఆ మూవీ చూపెట్టారు అంటే ఈ సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వారి నుంచి మీరు కాపాడుకోండి. దట్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రిలీజియన్లో ఒక రిలీజియన్కి సంబంధించి అందరు అలానే ఉంటారు అంటే ఉండరండి, అందరూ అలా ఉంటారు. ఎందుకుంటారు? ప్రతి రిలీజన్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అది సహజం. అది మరి కొంతమంది ఏమంటున్నారు అంటే వాళ్ళ రిలీజియన్ లో అందరు అట్లనే ఉంటారని కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు డైరెక్ట్. అది చాలా ఒక ఐటీ ఎంప్లాయీగా ఈ విషయం మీద మీరు ఏమంటారు? లేదండి, ప్రతి రిలీజన్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రతి రిలీజన్లో అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఏ రిలీజన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రిలీజన్స్ ఉంటే అన్ని రిలీజన్లో అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు, ఉండరు. కొంత మంచి వాళ్ళు ఉంటారు, కొంత చెడ్డ వాళ్ళు ఉంటారు. అది చాలా తప్పు అండి. అది ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇది ఫైనల్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఈ టీసీఎస్ ఉదంతం ఏదైతే జరిగిందో దీనిపైన ఇప్పటి వరకు అంటే ఇంటర్వ్యూ మధ్యలో కూడా మనం అనుకున్నాము, పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారా, లేకపోతే బయట జనాలు కొందరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, చెప్తున్నారా? అసలు దీనిపైన ఒక క్లుప్తంగా చాలా ఒక ఎండ్గా మీరు చెప్పాలంటే అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే కొంత విషయం మొత్తం మీడియాకి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర మినిస్టర్ నుంచి ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక సిట్ ఏర్పాటు చేసినారు, వాళ్ళు కొంత 40 రోజులు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఇదొక పార్ట్. ప్లస్ టీసీఎస్ ఏం చెప్తుంది, మాకేం ఈమెయిల్స్ రాలేదు, ఎవరు ఈమెయిల్స్ పంపలేదు అంటుంది. అది శుద్ధ అబద్ధం అది. అందులో ఎందుకంటే అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మీకు ఏం సంబంధం లేదంటే మీరు మీ కార్పొరేట్ బుద్ధి మీరు బయట పెట్టుకుంటున్నారు. తప్పకుండా జరిగింది. పోలీస్ వ్యవస్థ ఐ థింక్ ఏంటంటే తొందరలో ఉన్న దాని వివరాలు బయట పెడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం, మరి వేచి చూద్దాం. మన ముందు రోజుల్లో ఎలాంటి తీర్పు వస్తుందో, ఎవరెవరు బాధ్యులో ఇంట్లో అని మనం కోర్టు నుంచి చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.